నూతన ఆరంభం. ఈరోజు మనము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మన జీవితంలో నూతనంగా మనం ఏ విధంగా జీవించాలి, క్రీస్తులో మనం ఉన్నప్పుడు, మనం క్రీస్తు వారమై ఉన్నామని మనకు తెలిసినప్పుడు మనం ఏ విధంగా జీవించాలన్నది మనం తెలుసుకుందాం. మనము క్రీస్తులో ఏమై ఉన్నామో మనకు తెలియకపోతే మనం ఏ విధంగా జీవించాలన్నది మనకు తెలియదు. 2 Corinthians 5th chapter 17th verse. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, హీజ్ అ న్యూ క్రియేషన్. నీ లైఫ్ని నువ్వు క్రీస్తుకి ఇచ్చినట్లయితే నువ్వు ఒక నూతన సృష్టి. అయితే నీ లైఫ్ని నువ్వు క్రీస్తుకి ఇచ్చిన తర్వాత, నువ్వు నూతన సృష్టిగా మారిన తర్వాత నీ లైఫ్ ఏ విధంగా మారుతుందో చూద్దాం. ఎఫిషియన్స్ 2nd chapter 12th verse. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఇక్కడ వీరు దేవునికి దూరంగా జీవిస్తున్నారని క్లియర్గా వ్రాయబడి ఉన్నది. నిరీక్షణ లేని వారుగా ఉన్నారంట, దేవుడు లేని వారై ఉన్నారంట, వాగ్దానము లేని వారుగా, దేవుడు లేని వారుగా ఉన్నారంట. ఈ వచన ప్రకారం మనం చూసినట్లయితే మన లైఫ్ని మనం దేవునికి కమిట్ చేసినట్లయితే మన లైఫ్, మనకు దేవుడు ఒక నూతన జీవితం ఇస్తాడు. నువ్వు ఆయన బిడ్డవైతావు, ఆయన నీకు తండ్రి అవుతాడు. ఈ యొక్క వాగ్దానములు ఏవైతే వారు ఏ విధంగా జీవించలేరని వ్రాయబడి ఉందో అవన్నీ నువ్వు వాగ్దానములు పొందుకోవచ్చు. మనందరి జీవితంలో ఒక నూతన ప్రారంభం ప్రతి విషయంలో అవసరం. అందరి లైఫ్ పీస్ఫుల్గా అనేది ఉండదు. ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది. కానీ ఈరోజు నీ జీవితంలో నువ్వు చాలా కోల్పోయి ఉండొచ్చు. దేవుడు నాకు ఏమీ చేయట్లేదు అనుకుండొచ్చు. ఎప్పటికీ నేను ఈ విధంగానే ఉంటానా అన్న సందేహం నీకు వచ్చిండొచ్చు. లేదా నువ్వు పాపంలో జీవిస్తున్నవేమో, లోకానుసారంగా జీవిస్తున్నవేమో, ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా జీవిస్తున్నవేమో, దేవుడు ఇంకా నా పరిస్థితిని ఎన్నడూ మార్వడని నువ్వు అనుకుంటున్నవేమో, ఇంకా నా లైఫ్ ఇంతే, నేను లైఫ్ లాంగ్ ఈ విధంగానే ఉండాలని నువ్వు అనుకుంటున్నవేమో. కానీ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ప్రతి దానికి ఒక నూతన ఆరంభం ఇవ్వగలడు. 2 Samuel 12th chapter 13th verse. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఇక్కడ దావీదు బెర్షబాతోని చేసినటువంటి పాపం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే నాతాన్తో దావీదు అంటున్నాడు, నేను పాపం చేసేసినాను అని దావీదు చెప్తున్నాడు. అయితే నాతాన్ అంటాడు, నీ పాపములు పరిహరింపబడినాయి అని అన్నాడు. సో నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితం ఇంతే, ఇంకా నేను చాలా పాపంలో జీవించేసినాను, దేవుడు ఇంకా నా పాపంలో క్షమించలేడు అని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు దావీదు పాపంలను క్షమించాను కదా, నీ పాపంలను కూడా తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. నువ్వు దేవుడిని ఏ టైంలో అయినా నన్ను శుద్ధీకరించుకొని, నన్ను నేను క్షమించుకొని, తర్వాత దేవుడిని క్షమించమని అడుగుతాను. నా గిల్ట్ నేను తీసేసుకొని తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్తాను, అప్పుడు నేను దేవుని క్షమించమని అడుగుతా అన్నది కాదు. అప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడేమో అని కూడా నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఉన్నట్టున్నట్టే, నువ్వు ఉన్న పరిస్థితిలోనే నువ్వు మోకరించి దేవా నన్ను క్షమించు అంటే దేవుని పాపం నన్ను క్షమిస్తాడు. Isaiah 43rd chapter 16th and 17th verses. సముద్రంలో త్రోవ కలుగజేయు వాడును, వడిగల జలములలో మార్గము కలుగజేయు వాడును, రథమును, గుర్రమును, సేనను, శూరులను నడిపించువాడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవక యుందురు, వారు లయమై జనపనార వలె ఆరిపోయిరి. ఇక్కడ వచనంలో మనం చూసినట్లయితే గాడ్ క్యాన్ మేక్ అ వే వేర్ దేర్ ఇస్ నన్. మీకు అనిపించుండొచ్చు, ఈ పరిస్థితిలో నుంచి నేను ఇంకా బయట రాలేను, నన్ను ఎవరు ఈ పరిస్థితిలో నుంచి నన్ను బయటకు తీసుకురాలేరు అని నువ్వు అనుకుంటుండొచ్చు. నీకు ఎన్నో సందేహాలు ఉండిండొచ్చు. ఇది జరగదు, ఇంకెన్నడూ జరగదు, నా పరిస్థితి ఇంతే, ఎవ్వరు మార్చలేరు అని నువ్వు అనుకుంటుండొచ్చు. నీకు ఒక వే లేదని నీకు అనిపిస్తుందో, దేవుడు తప్పకుండా అక్కడ ఒక దారి కలుగజేయగలిగిన దేవుడు. ఇశ్రాయేలీయులను
ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసి దేవుడు వారిని ఆరిన నేల ఎండిన నేల మీద నడిపించి వారిని రెడ్ సీ దాటించినటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడికి నీదొక సమస్య, నీ సమస్యలో నీకు ఒక దారి చూపలేడా? యువర్ సిచ్యువేషన్ ఈస్ నాట్ టూ బిగ్ ఫర్ హెమ్. హీ క్యాన్ డూ ఎనీథింగ్. ఐజయా 43rd chapter 18th and 19th verses. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచకొనకుడి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఎందుకంటుండు దేవుడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని? వర్స్ 19, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలోచింపరా. దేవుడు ఒక నూతన క్రియ చేయబోతుండంట, దాన్ని మీరు ఆలోచించరా అని అంటున్నాడు దేవుడు. సో ఈ వాక్యాన్ని నువ్వు చూసినట్లయితే ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిండొచ్చు. నువ్వు జరగని కార్యాలు కూడా, నువ్వు ఇంకా ఈ కార్యం జరగదని నువ్వు అనుకునిండొచ్చు. అటువంటి కార్యాలు కూడా దేవుడు నీ జీవితంలో జరిగించిండొచ్చు. ఇంతకు ముందు చేసినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో, నా దేవుడు ఇది చేయలేడా అని. నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు ఈ రోజు కూడా నీ జీవితంలో ఇంకా నూతన కార్యాలు చేయగలడు. అదే చెప్తున్నాడు వాక్యంలో, నేను నూతన క్రియలు చేయబోతున్నాను, వాటిని ఆలోచించండి, పూర్వం జరిగిన వాటి గురించి తలంచొద్దు, ఆలోచించొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు పాస్ట్ గురించి ఆలోచించిన కొలది నీ లైఫ్ ఆ విధంగానే ఉంటుంది, ముందుకు సాగదు. అందుకని పాస్ట్ గురించి ఆలోచించవద్దు అంటున్నాడు దేవుడు ఇక్కడ. పూర్వపు సంగతులను తలంచుకోవద్దు అంటున్నాడు. అసలు తలంచొద్దంట, అస్సలు జ్ఞాపకానికి రాకూడదు కూడా. కొన్నిసార్లు సైతానుడు నువ్వు చేసినటువంటి పాపాలను ప్రతిసారి గుర్తు చేస్తాడు. నువ్వు ఈ పాపం చేసినావు అందుకే నీకు బ్లెస్సింగ్ లేదు, నువ్వు ఈ పాపం చేసినావు అందుకే దేవుడు నేను బ్లెస్ చేస్తలేను. కానీ అవన్నీ నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు వాక్యంలో క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు మున్పటి వాటిని తలంచకు అంటున్నాడు. నువ్వు తలంచొద్దు. సో ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ న్యూ ఇయర్లో ఒక్క తీర్మానం చేసుకో. నువ్వు అయిపోయింది 2025 అయిపోయింది. ఇంకా ఏం చేసినావో, ఎట్లా చేసినావో, ఎట్లా జీవించినావో అయిపోయిందంతా. ఈ న్యూ ఇయర్, ఈ 2026 ఒక్క తీర్మానం చేసుకో. దేవా నేను వాక్యానుసారంగా జీవిస్తాను, నా జీవితంలో నూతన కార్యాలు జరిగించు అని తీర్మానం చేసుకో. తప్పకుండా దేవుడు నీకు నూతన కార్యాలు జరిగిస్తాడు. నూతన కార్యాలు జరగాలంటే కూడా నీకు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు అన్నాడు కదా, ఆవగించేంత విశ్వాసం ఉన్నా చాలు అని. సో ఆ విశ్వాసంతోనే నువ్వు జీవించు. ఈ నూతనమైనటువంటి ఈ న్యూ ఇయర్లో ఒక రెజల్యూషన్ తీసుకో, ఇంకెన్నడూ దేవుడిని విడవను, డైలీ ప్రేయర్ చేసుకుంటాను, డైలీ వాక్యం చదువుకుంటాను, వాక్యం వింటాను అని. అయినో కొన్నిసార్లు బిజీ స్కెడ్యూల్స్తోని టైం ఉండకపోవచ్చు, బట్ యూనో మీ ట్రావెలింగ్లో కూడా మీరు టైం తీయొచ్చు. ఆఫీసెస్కి వెళ్తూ క్యాబ్స్లో కూడా వాక్యం వినవచ్చు, క్యాబ్స్లో కూడా చదవచ్చు. సో ఎక్కడ నీకు దేవుడు కావాలి అని నీకు ఉంటే మాత్రం నీకు దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు తప్పకుండా. సో ఈ న్యూ ఇయర్లో ఒక్క రెజల్యూషన్ తీసుకో, ఒక్క తీర్మానం తీసుకో. దేవుడిని అందు నేను భయం భక్తులతో జీవిస్తా, నాకు దేవుని ఆశీర్వాదాలు కావాలి అని. తప్పకుండా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు, నీ యొక్క హృదయవాంఛల కోరికలు కూడా దేవుడు తీరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.